గుజరాత్ టైటాన్స్ జట్లు ట్రోఫీ కోసం తలపడనున్నాయి. రెండు జట్లు తమ రెండో ఐపీఎల్ టైటిల్ పై కన్నేయడంతో ఈ మ్యాచ్ అభిమానుల్లో మునుపెన్నడూ లేని ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గుజరాత్ టైటాన్స్ జట్టుకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఈ అహ్మదాబాద్ మైదానంతో ఒక విడదీరాని సెంటిమెంట్ ముడిపడి ఉంది. ఇదే పిచ్ పై 2022లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి గుజరాత్ తన తొలి ఐపీఎల్ కప్ ను ముద్దాడింది. మరోవైపు సుదీర్ఘకాలంగా అభిమానులను ఊరించిన ఆర్సీబీ గత ఏడాది అంటే ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ ను ఇదే మైదానంలో మట్టి కరిపించి 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి విజేతగా నిలిచింది. ఇప్పుడు ఇరు జట్లు తమ రెండో ట్రోఫీని గెలుచుకొని లీగ్లో సరికొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య ఉన్న హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు ఇప్పటి వరకు మొత్తం 9 మ్యాచ్ల్లో తలపడ్డాయి. ఇందులో ఆర్సీబీ 5 మ్యాచ్ల్లో విజయం సాధించగా గుజరాత్ టైటాన్స్ 4 మ్యాచ్ల్లో జయభేరి మోగించింది. ఈ గణాంకాలను బట్టి చూస్తే ఇరు జట్ల మధ్య పోటీ ఎంత హోరాహోరీగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. రికార్డుల పరంగా బెంగళూరు జట్టుకు స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ గుజరాత్ జట్టు ఏనాడు వారికి సులువుగా మ్యాచ్లను వదిలిపెట్టలేదు. ఇరు జట్లలోనూ ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల దిగ్గజ ఆటగాళ్లు ఉండటంతో ఈ 2026 ఫైనల్ మ్యాచ్లో కూడా పరుగుల సునామీతో పాటు తీవ్రమైన పోరాటం సాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సీజన్ లీగ్ దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించింది. ఆడిన 14 మ్యాచ్ల్లో 9 విజయాలు, 5 ఓటములతో మొత్తం 18 పాయింట్లు సాధించింది. మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని నేరుగా క్వాలిఫైర్ 1కు దూసుకెళ్లింది. యువ కెప్టెన్ రజిత్ పాటీదార్ సారథ్యంలో జట్టు ఎంతో సమతుల్యంగా కనిపిస్తోంది. బ్యాటింగ్ విభాగంలో రజిత్ పాటీదార్, దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ నిలకడగా పరుగులు సాధిస్తుండగా బౌలింగ్లో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్, జోష్ హెజిల్వుడ్ ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నారు. క్వాలిఫైర్ 1లో గుజరాత్ ను ఓడించి నేరుగా ఫైనల్ కు చేరిన ఆర్సీబీ ప్రస్తుత ఫామ్ ప్రకారం టైటిల్ గెలిచే బలమైన జట్టుగా బరిలోకి దిగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు స్వల్ప ఆధిక్యం ఉన్నప్పటికీ ఫైనల్ వంటి భారీ మ్యాచ్లో ఏ జట్టు ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటుందన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంటుంది. సొంత మైదానంలో ఆడుతూ ఉండటం గుజరాత్కు కలిసి వచ్చే అంశమైతే డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ ఆత్మవిశ్వాసం ఆ జట్టుకు కొండంత బలం. ఇవాళ రాత్రి అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఈ క్రికెట్ సమరంలో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వస్తున్న భూ ఆక్రమణ ఆరోపణలను తెలంగాణ జనసేన నేతలు తీవ్రంగా ఖండించారు. కూకట్పల్లిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్, ఉపాధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఈ ఆరోపణలను పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. జాన్వాడ గ్రామంలోని సర్వే నంబర్ 786లో ఉన్న 10 ఎకరాల భూమిని పవన్ కళ్యాణ్ కబ్జా చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని వారు తెలిపారు. రాజకీయంగా పవన్ కళ్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూమికి సంబంధించిన అన్ని రికార్డులు స్పష్టంగా ఉన్నాయని, చట్టపరంగా ఎలాంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని, అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. ప్రధానంగా గత 20 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో, అదేవిధంగా ఒక వారం రోజులుగా తెలంగాణలో అల్చర్ చేస్తున్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి యొక్క వ్యాఖ్యలపై గతంలో కూడా ప్రెస్ మీట్ పెట్టాం. నాగేశ్వరరావు గారు కూడా ఒక మేధావి వర్గానికి సంబంధించినటువంటి రాజకీయ దేశ విషయాలపై విశ్లేషణ చేసేటువంటి
ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆ రకంగా చేయటం భావ్యం కాదని చెప్పేసి కూడా గతంలో మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చాలా గౌరవప్రదంగా రాజమండ్రి వేదికగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదో ఉద్రేహంలోనో సరైనటువంటి సమాచారం లేకో ఏదో కమ్యూనికేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడి ఉంటారు. ఆయన యొక్క వ్యాఖ్యలను ఆయన కూడా ఉపసంహరించుకున్నారు. నేను ఇట్లా మాట్లాడి ఉండకూడదు, నాకు సరైనటువంటి నిర్దిష్టమైనటువంటి సమాచారం లేకుండా నేను ఇట్లా మాట్లాడి ఉండకూడదు అనేటువంటి వ్యాఖ్యలు నాగేశ్వరరావు గారు చేసిన తర్వాత ఆయన పైన మనం కేసులు పెడతాం కానీ ఆయన్ని దూషించడం కానీ మనకు కూడా కరెక్ట్ కాదు అని రాజమండ్రి వేదికగా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా కేసులు కానీ అరెస్టులు కానీ వద్దని చాలా స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఇది ఎక్కడ ఈ సమస్య సద్దుమణిగిపోతుందో, ఈ సమస్యని ఇంకా మనం ఉద్రేత చేసి ప్రాంతాల మధ్యలో శిక్షలు పెట్టాలి, దానివల్ల లబ్ధి పొందాలని కొన్ని పార్టీలు, కొన్ని ప్రజా సంఘాలు, ఉనికిలో లేనటువంటి ప్రజా సంఘాలు, లేదు జర్నలిస్టులు అనుకుని చెప్పుకునేటువంటి కొంతమంది ఖాళీగా ఉండేటువంటి వాళ్ళు తెలంగాణలో మీటింగులు పెట్టి అనేకమైనటువంటి విమర్శలు, అది సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేటువంటిది కాదు, సహించేటువంటి కాదు, అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ రోజున ఈ యొక్క ప్రెస్ మీట్ ఉద్దేశం ప్రధానంగా ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం ఉప్పల్ చెలక గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. భూక్యా రాజారాం అనే రైతు పంట చేలో విద్యుత్ స్తంభం విరిగి విద్యుత్ తీగలు తెగిపడటంతో విద్యుత్ షాక్ తగిలి 3 పశువులు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. సమాచారం ప్రకారం గుగులోతు రాజారాం, గుగులోతు వెంకన్న అనే రైతులు తమ ఆవులను మేత కోసం పంట పొలాలకు తీసుకెళ్లగా ఈ ప్రమాదం జరిగింది. అదే సమయంలో పంట చేలో ఉన్న విద్యుత్ స్తంభం అకస్మాత్తుగా కూలిపోవడంతో విద్యుత్ లైన్లలో ప్రవహించిన కరెంటు కారణంగా 3 ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ ఘటనలో సుమారు 4 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు రైతులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న వెంటనే విద్యుత్ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సరఫరా నిలిపివేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై కొణిజెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐపీఎల్ 2026 ఫైనల్ ఫీవర్ పతాక స్థాయికి చేరుకుంది. మరికొన్ని గంటల్లో అసలు సిసలు సమరానికి రంగం సిద్ధమైంది. ఈసారి టైటిల్ ఎవరిది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్పు కొడుతుందా, లేక గుజరాత్ టైటాన్స్ విజేతగా నిలుస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ఫైనల్ పోరుకు ముందు ఒక ఆసక్తికరమైన సెంటిమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే పాండ్యా సెంటిమెంట్. గత 3 సీజన్లుగా ఐపీఎల్లో జరుగుతున్న ఓ వింత యాదృచ్ఛిక సంఘటన ఈసారి కూడా గుజరాత్కే కప్పు దక్కేలా చేస్తుందని అంచనాలు పెంచేస్తోంది. ఇంతకీ ఏంటా సెంటిమెంట్? దాని వెనుక ఉన్న లెక్కలేంటి? ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్ ప్రారంభానికి ముందు జరిగే కెప్టెన్ల ఫోటోషూట్లో ఈ సెంటిమెంట్ లింక్ ఉంది. 2022 గుజరాత్ టైటాన్స్ కు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా కప్పు అందించిన తర్వాత ఈ ఆనవాయితీ మొదలైంది. 2023 నుంచి ఐపీఎల్ విడుదల చేస్తున్న కెప్టెన్ల గ్రూప్ ఫోటోలో హార్దిక్ పాండ్యా పక్కన నిలబడిన కెప్టెన్ జట్టే ఆ ఏడాది ఛాంపియన్ గా నిలవటం విశేషం. 2023 సీజన్ కెప్టెన్ల ఫోటోలో హార్దిక్ పాండ్యా పక్కన చెన్నై సూపర్ కింగ్స్ సారథి ఎంఎస్ ధోని ఉన్నాడు. ఆ ఏడాది ఫైనల్లో గుజరాత్ ని ఓడించి చెన్నై 5వ టైటిల్ గెలుచుకుంది. ఇక 2024 సీజన్ కు వస్తే ఆ ఫోటోషూట్లో పాండ్యా పక్కన కోల్కతా నైట్ రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిలబడ్డాడు. ఆ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై ఘన విజయం సాధించి దాదాపు 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ జట్టు 3వ కప్పు గెలిచింది. ఆ ఏడాది పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్నాడు. ఇక గత ఏడాది అంటే 2025 సీజన్లో కూడా ఇదే రిపీట్ అయింది. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచింది. రజిత్ పాటిదార్ నాయకత్వంలోని ఆర్సీబీ పంజాబ్ కింగ్స్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
గత ఏడాది కెప్టెన్ల ఫోటోలో హార్దిక్ పాండ్యా పక్కన నిలబడింది మరెవరో కాదు, ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పాటీదార్. ఈ క్రమంలో ఈసారి ఐపీఎల్ 2026 పోస్టర్లో హార్దిక్ పాండ్యా పక్కన గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఉన్నాడు. ఇప్పుడు గుజరాత్ ఫైనల్ కు చేరటంతో ఈ సెంటిమెంట్ మరోసారి నిజమవుతుందని ఆ జట్టు అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 3 సీజన్లుగా కొనసాగుతున్న ఈ సెంటిమెంట్ నిజంగానే పనిచేస్తుందా? యాదృచ్ఛికంగా జరుగుతున్న ఈ సంఘటనలు ఈసారి కూడా గుజరాత్ను విజేతగా నిలబడతాయా? లేక అద్భుతమైన ఫామ్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ సెంటిమెంట్కు బ్రేక్ వేసి రెండోసారి కప్పును గెలుస్తుందా అనేది తేలాలి అంటే ఫైనల్ మ్యాచ్ ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా ఈ పాండ్యా సెంటిమెంట్ ఫైనల్ పోరుపై అంచనాలను మరింత పెంచేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. సింగరేణి సంస్థ కార్యాలయాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ నమోదైన కేసులో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కీలక నేత బాల్క సుమన్ కు నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. గతంలో సింగరేణి సంస్థను అధికారులను ఉద్దేశించి బాల్క సుమన్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై సదరు అధికారులు నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్ వద్ద భారీ బందోబస్తు మధ్య బాల్క సుమన్ అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్టు సమయంలో తెలంగాణ భవన్ పరిసరాల్లో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టు అనంతరం బాల్క సుమన్ను పోలీస్ స్టేషన్ కు తరలించిన అధికారులు దాదాపు 6.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారించి ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆయనకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. శనివారం రాత్రి దాటిన తర్వాత నాంపల్లి కోర్టు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టగా కేసు తీవ్రతను పరిశీలించిన జడ్జి ఆయనకు 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం పోలీసులు ఆయన్ను గట్టి భద్రత నడుమ హైదరాబాద్లోని చెంచల్గూడ కేంద్ర జైలుకు తరలించారు. ప్రభుత్వ నిరంకుశత్వానికి ఈ అరెస్టే నిదర్శనమంటూ బీఆర్ఎస్ నాయకులు శ్రేణులు ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాయి. ప్రకాశం జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు నిజంగా జిల్లా అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారా? లేక తమ నియోజకవర్గాలకే పరిమితమై మిగతా ప్రాంతాల సమస్యలను విస్మరిస్తున్నారా? జిల్లాలో తాగునీరు, సాగునీరు, రైతుల సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నా వాటిపై సమగ్రంగా చర్చించే పరిస్థితి కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక కలెక్టరేట్ స్థాయి సమావేశాలకు సైతం మంత్రుల హాజరు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో సమన్వయం కరువైందని, నాయకులు తమ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్డీపీఎస్ మీద నుండి వచ్చేటటువంటి కంప్లైంట్స్ చాలా వరకు తగ్గించారు. అండ్ వీ నీడ్ టు మెజర్స్ తీసుకుంటాం అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం సార్. ఇంకా స్కూల్స్ దగ్గర వాళ్ళకి సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్, అది కూడా తగ్గింది. వాళ్ళకి సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేసే దాంట్లో కావచ్చు, స్కూల్స్ దగ్గర ఒక సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసే దాంట్లో చేయడం జరిగింది. దాంతో చాలా చోట్ల కూడా సార్ పబ్లిక్ ఆర్ సో హ్యాపీ దట్ లాట్ ఆఫ్ పబ్లిక్ న్యూసెన్స్ హ్యాస్ ద ప్రివలెన్స్ గాంజా మీద ఎన్ఫోర్స్మెంట్ అనేది ఎన్ఫోర్స్మెంట్ ఆన్ గాంజా. We have one inspector with the 20. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 9+ న్యూస్.